క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఈ రీతిగా మనము ప్రభు సన్నిధానంలో ధ్యానించడానికి ప్రభు మనకు చూపుతున్న కృపను బట్టి దేవునికి మొదటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకొని మనం ఈనాటి కొలస్సే పత్రిక ధ్యానాంశంలోనికి మనము ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. నీ నామంలో మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కీర్తిస్తూ ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతకాలని, మీ యొక్క సార్వభౌమాధికారంలో మేము ఎలాగూ జీవించాలో మీరు మాకు నేర్పిస్తూ, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈనాటి ధ్యానాంశాలు కూడా మా నిమిత్తం ఆశీర్వాదకరంగా విరిచి వడ్డించండి. మా ఆత్మల సేద తీర్చండి, ఆత్మీయతలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ స్పర్శ మాకు అనుగ్రహించండి. మీ మాటలో దాగి ఉన్న తండ్రి సత్యాలను మేము అర్థం చేసుకొని విలువలతో కూడిన జీవితాలతో మేము బ్రతకడానికి కృప దయచేయండి ప్రభువా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, ఏర్పాటు చేసిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ లేఖన సత్యాలను మాకు బోధించండి. మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఈరోజు కూడా మనము ప్రభు సన్నిధానంలో చక్కగా ధ్యానించడానికి చేర్చబడి ఉన్నాం. కొలస్సే పత్రిక మనము చక్కగా ధ్యానిస్తూ 2 అధ్యాయాలు ముగించుకొని 3వ అధ్యాయంలో 4 వచనాలను కూడా మనం ధ్యానం చేశాం. కొలస్సే పత్రిక అపోస్తలుడైన పౌలు చెరలో నుండి రాసిన పత్రికలలో ఒకటి. మరి ఆసియా పట్టణమైన కొలస్సేలో నెలకొన్న మత విరోధ బోధను సరిదిద్దాలని చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చక్కగా వ్రాయించాడు. కనుక ఈ పుస్తకం లోపల క్రీస్తు యొక్క తత్వం, ఆయన యొక్క మూర్తిమత్వం చాలా స్పష్టంగా మనకి కనబడుతోంది. అనేకమైన విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సిద్ధాంతపరంగా క్రీస్తులో లోతైన జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వివాదంతో కూడిన అనేకమైన విషయాలలో జ్ఞానవాదం తప్పని, ధర్మశాస్త్రవాదం తప్పని, మార్మికమైన ఆధ్యాత్మికత తప్పని, సన్యాసవాదం తప్పని మనము 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు క్రీస్తునందు ఉన్న ఉన్నత జీవితాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు క్రీస్తు యొక్క సార్వభౌమత్వ విషయాలు అంటే మనము గమనిస్తే ఈ యొక్క కొలస్సే పత్రికలో మొదటి 2 అధ్యాయాలు మనకి క్రీస్తు యొక్క సార్వభౌమత్వ స్థితిని తెలియజేసే సిద్ధాంతం మనకు కనబడుతుంది. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన యొక్క ఇండివిడ్యువాలిటీ ఎంత గొప్పదో మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తు యొక్క సర్వాధిపత్య సిద్ధాంతం అంటాం. దాన్ని సర్వాధిపత్య సిద్ధాంతం, ప్రోటోటోకోస్ అంటే అన్నిటికీ ఆధారభూతుడు అని చాలా చక్కగా తెలియజేస్తాడు మొదటి 2 అధ్యాయాలలో. ఇక 3, 4 అధ్యాయాల్లో ఆ సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల విశ్వాసి యొక్క విధి, సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని 3, 4 అధ్యాయాల్లో మనం చూడబోతున్నాం. మొదటి 2 అధ్యాయాలు సంపూర్ణంగా మనము ధ్యానం చేశాం. కనుక దేవుని యొక్క క్రీస్తు ఎలా హెచ్చింపబడ్డాడో, క్రీస్తు చేత ఎలా సమాధానపరచబడ్డామో, క్రీస్తునందు ఎలా సంపూర్ణ అవడానికి దేవుడు ఆశించాడో, అలాగే 2వ అధ్యాయంలో క్రీస్తునందలి జ్ఞానం ఎంత గొప్పదో, క్రీస్తులో మనము జీవించాలని దేవుడు ఎంత ఆశపడ్డాడో, అది ఉన్నతమైన క్రీస్తు యొక్క జ్ఞాన విషయాలు మనకి 2వ అధ్యాయంలో మనము చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. కనుక ఇప్పుడు మనము 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన విషయాలు, ఆచరణాత్మకమైన విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. కనుక మొదటి 2 అధ్యాయాల యొక్క చక్కని అవగాహన మీరంతా ఎరుగున్నారని నమ్ముతున్నా.
ఎందుకంటే ఆ విషయాన్ని 3వ అధ్యాయం ప్రారంభంలో మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే అంటే అంతకుముందే చెప్పాడు. మీరు 2వ అధ్యాయం క్లోజింగ్‌లో చాలా విషయాలు చెప్పాడు. క్రీస్తుతో కూడా లోక యొక్క మూల పాఠాల విషయంలో మీరు మృతి పొందారు కదా! అని చెప్పాడు. కనుక అంతేకాకుండా 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? బుద్ధి, జ్ఞాన సం సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. అంటే నిరర్ధకమైన ఈ తత్వవాదం చేత మీరు మోసపోకుండా అన్న విషయాలు. అంటే అక్కడ చెప్పాం కదా! 4 ప్రధానమైన వాదాలు. అపోస్తలుడైన పౌలు వాటిని బ్రేక్ చేశాడు. క్రీస్తులో కొనసాగాలని. కనుక మోసపోకుండా అని రాశాడు. కొనసాగాలి అని రాశాడు 2వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో. కనుక మనమందరం ఏదో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము గనుక ఇక క్రీస్తుతో పాటు మరణించి ఉన్న కారణాలను బట్టి ఆ ఆజ్ఞల యొక్క నియమాలను అనుసరించి ఇంకా జీవించవలసిన అవసరం లేదు అని కంక్లూజన్‌లో చెప్పాడు. ఈ 20 నుండి 23 వచనాల్లో ఆ విషయాన్ని మూల పాఠాల విషయంలో మీరు మృతి పొందారు కదా! ఎందుకు 2వ అధ్యాయాన్ని ఆహ్, గుర్తు చేస్తున్నానంటే 3వ అధ్యాయం ప్రారంభం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అనంటూ 3వ వచనంలో మీరు మృతి పొంది ఉన్నారు కదా! అని చెప్పాడు. కనుక ఆ మూలోపదేశాల విషయంలో మీరు మృతి పొందకపోతే క్రీస్తునందు లేపబడిన స్థితి ఎలా కలుగుతుంది మీకు? అందుచేత ఆ విషయాన్ని కంటిన్యూషన్ ఇది. ఆ 2వ అధ్యాయంలో చెప్పబడిన 20 నుండి 23 వచనాలలో చెప్పబడిన విషయాలకు ఈ కొనసాగింపు. అందుచేత క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నవారు మీరు. కనుక మీరు మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేశాం. ఏమని ధ్యానం చేశాం? పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టాలి. భూ సంబంధమైన వాటి విషయాల మీద మరి మనసు పెట్టకూడదు అనని. ఈ విషయాలు మనం చక్కగా ఆచరణాత్మకమైన ప్రయత్నాన్ని ఇక్కడ చెప్పాడని మనం తెలుసుకున్నాం. ఆచరణాత్మకమైన ప్రయత్నం. యాక్షన్ ప్లాన్. ప్లాన్ ఆఫ్ యాక్షన్. దేవుడు మన ఎడల కలిగున్న ఆచరించడానికి వీలైన టాంజియబుల్ స్పర్శనీయమైన, అది కరెక్ట్ పదం. స్పర్శనీయమైన. నేను మీకు చెప్పేది కష్టం కాదురా అబ్బాయి. అక్కడ అంటాడు కదా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, నేను 3వ అధ్యాయం చూడండి ఒకసారి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారం అయితమా, దేవుని పిల్లలను ప్రేమించడం దాని వల్లనే మనం ఎరుగుతాము. 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. భారమైన అయితే ఎందుకు చెప్తాడండి మనకి? నడవడానికి యోగ్యమైనవి, ఆచరణాత్మకమైనవి, అనుసరణీయమైనవి, ఆదేశిత విషయాలన్నీ కూడా. అంచేత ఇది ఆచరణాత్మకమైన ప్రయత్నం నీలో ఉండాలి. కనుక మీరు పైనున్న వాటిని వెతకండా అని దేవుడు చెప్పాడు. కనుక చాలా చక్కగా మొదటి 4 వచనాలలో ఒక అంతర్గతమైన ప్రేరణా స్వభావం మీలో ఉండాలి. అంతర్గతమైన ప్రేరణా స్వభావం. అందుక అది 2వ వచనం అదే చెబుతుంది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మనస్సు యొక్క ప్రేరణ అంతర్గతంగా ఎలా ఉందో, నిజంగా ఎలా ఉంది మీకు? పైకే చూడగలుగుతున్నారా మీరు? ఈ మనస్సుని అమర్చడాన్ని గురించి 2వ వచనంలో ట్యూనింగ్, దట్ ఈస్ ట్యూనింగ్. మనస్సుని అమర్చుకోవాలి. ఎటు అమర్చుకోవాలి? పైనున్న వాటిపైకి మనసు అమర్చుకోవాలి. ఇది అంతర్గతమైన ప్రేరణా స్వభావం. చాలా స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేశాడు. అంతా కొత్త నిబంధన అంతా మనసు మీదే కట్టబడింది కదా! అంచేత అక్కడ చెప్పాడు, అక్కడ రోమపత్రిక, అది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, నా ధర్మ విధులు వారి మనస్సులో పెడతా, హృదయాల మీద రాస్తా. ఇంత క్రితం ఏదో తాళపత్ర గ్రంథాల మీదో, లేకపోతే పపైరస్ గడ్డి మీదో, లేకపోతే రాతి పలకల మీదో, ఆటిల మీద రాయబడిందేమో. కానీ ఇప్పుడు అలా కాదు. హృదయాల మీద రాస్తా, మనస్సు అనే పెట్టెలో పెడతా.
కనుక నీ మనస్సు అనే పెట్టెలో పెడతా. నీ మనస్సుని మరి ట్యూన్ చేయాలి, మనస్సుని నిలబెట్టాలి. అందుకని ఆ పదం మనస్సుని అమర్చుకోవాలి, పైకి అమర్చుకోవాలి. అందుచేత రెండవ వచనం చాలా స్పష్టంగా చెప్పింది మనస్సును అమర్చుకునే విషయాన్ని గురించి. మూడవ వచనంలో మనము ఫీడ్బ్యాక్ ఒకసారి ఆలోచించుకుంటే, మీరు చచ్చిపోయారు నమ్మినోళ్ళు. క్రీస్తు చనిపోయాడు కదా, తిరిగి లేచాడు. మీరు కూడా క్రీస్తుని పోలి ఉన్నవారు కనుక క్రీస్తుతో కూడా మీరు చనిపోయిన మీరు తిరిగి బ్రతుకుతారు అంతే. ఎందుకని మీ జీవం క్రీస్తులో దాగుంది కదా. ఈ విషయం లోకానికి తెలియదు. మన జీవం క్రీస్తుతో కూడా ఉంది, భద్రపరచబడింది. అందుకే దానికి నిత్య జీవం అని పేరు పెట్టాడు. మన జీవం క్రీస్తులో భద్రపరిచి ఉండటమే నిత్య జీవం అంటే. లోకానికి తెలియదు, లోకము ఆత్మను ఎరుగదు. అలాగే ఇక్కడ కూడా లోకానికి తెలియదు. కనుక భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటికి మనసు పెట్టుకుంటే, క్రీస్తులో మీ జీవం భద్రపరచబడి ఉంది కనుక ఆయన తిరిగి లేపుతాడు. దీనిని అంటే క్రీస్తుకి మనకి మధ్య ఉన్న భాగస్వామ్య స్థితిని చెప్తున్నాడు. భాగస్వామ్య పరస్పర సంబంధం ఇది. అంటే 4వ వచనం చెప్పింది విశ్వాసి యొక్క భాగస్వామ్య స్థితి క్రీస్తులో జీవం భద్రపరచబడింది కనుక ఆయనే లేపుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమలో ఆయన యందు ప్రత్యక్షపరచబడిన వారుగా మనం ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం. కనుక ఆచరణాత్మకమైన ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వాలి. అంతర్గత ప్రేరణ స్వభావాన్ని మీరు తెలుసుకోవాలి. విశ్వాసి యొక్క భాగస్వామ్య స్థితిని, పరస్పర సంబంధాన్ని వాళ్ళు ఎరిగి ఉండాలి. ఇది మొదటి 4 వచనాల్లో మనము నేర్చుకున్న సత్యం. రైట్. ఈరోజు మనం 5వ వచనం నుండి 11వ వచనం వరకు ముందు మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత 12 నుండి 17 వచనాలు మనము విశ్లేషిద్దాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఇక్కడ విశ్వాసి యొక్క స్థితి, విశ్వాసి యొక్క హోదా, మన స్థితి ఏంటి? క్రీస్తులో ఉన్నాం. మన హోదా ఏంటి? పాపాల విషయంలో చచ్చిపోయి బతుకున్నాం, సజీవులు. తేడా అర్థమైందా? మీ స్థితి ఏంటి? విశ్వాస స్థితి క్రీస్తులో ఉంది. విశ్వాస యొక్క హోదా ఏంటి? చచ్చిపోయి బతుకున్న వాళ్ళం. అంటే మన హోదా సజీవులు, మనం సజీవులు. అందుచేత మీరు నిజంగా బతుకున్న వారైతే, మీరు నిజంగా సజీవులైతే, మీరు నిజంగా పైన వాటిని చూసేవారైతే, మీ స్థితి ఏంటో, మీ హోదా ఏంటో ఎరుగున్నవారైతే, ఇదిగో ఈ పనులు చేయాలి. 3 ప్రధానమైన పనుల్ని ఇక్కడ చెప్పాడు. 1 చంపేయండి, 2 విసర్జించండి, 3 పరిత్యజించండి. చంపేయాలి, విసర్జించాలి, వదిలేయాలి. పరిత్యజించండి. ఇక్కడ ఈ 3 ఈ పదాల వెనుక ఏ విషయాలని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఉన్న మీ అవయవాలు, అంటే ఈ భూమి మీద ఉన్న మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. నీతికి సాధనాలు. రోమపత్రికలో అందుకే చెప్పాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిసాన్ని గురించి చెప్పాడు. కనుక మీరు లేపబడ్డారు కదా, క్రీస్తులో లేపబడ్డారు అంటానికి రుజువు ఏంటి? అక్కడ ఒక నమూనా ఏంటి? అక్కడ బాప్తిసం కదా. 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోకి బాప్తిసం పొందాం. ఆయన ఎలాగో లేపబడ్డాడో అలాగే నూతన జీవనం పొందిన వారమై బాప్తిసం వలన మనం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై, 5వ వచనం,
ఆయనతో మరణంలో సాదృశ్యం ఉన్నాం కనుక పునరుద్ధానంలో కూడా సాదృశ్యం కలిగిన వారం అవునట్లుగా మనం లేపబడ్డాం. మీరు లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీద లేపబడిన వాళ్ళు మనం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులమై ఉన్నాం కనుక అది బాప్తిసం నమూనా. బాప్తిసం అందుకు తీసుకుంటాం మనం. ఆయన మరణ పునరుద్ధానాలలో పాలిభాగస్థులై ఉన్నాము అనడానికి అద్భుతమైన నమూనా. కనుక మీరు ఎలా ఉండాలి? పాపం విషయంలో మృతులుగాను 11వ వచనం, దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పబోయే విషయాలు దీనికి సంబంధించిన విషయాలు కనుక మీరు సజీవులు కదా, మీ కళ్ళు పైకి చూస్తున్నాయి కదా, మీరు పైన వాటిని వెతుకుతున్నారు కదా, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు కదా, మీ జీవం ఆయనతో భద్రపరచబడిన భాగస్వామ్య స్థితి, ఆ పరస్పర స్థితి మీకు క్రీస్తుకు ఉంది కదా. కనుక మీలో కనిపించవలసిన లక్షణాంశాలు, మీలో కనిపించవలసిన క్రియాత్మక, గుణాత్మక, కార్యాత్మక, లక్ష్యాత్మక స్థితి, క్రియలు కనుక. ఎందుకంటే మీరు పైన వాటి భూ సంబంధమైన వాటి కాదు. ఈ భూ సంబంధమైన మీ శరీర అవయవాలు ఆత్మ సంబంధమైన విషయాలుగా మార్చబడ్డాయి. వాటికి యోగ్యంగా తీర్చిదిద్దబడ్డాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? 12వ వచనం, రోమా 6:12, మీ దురాశలకు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకులోనే మీరు శరీరం ముందు పాపాన్ని ఏలనివ్వకండి. మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి. మృతుల్లో నుండి సజీవులం అనుకొని, మళ్ళీ అక్కడ మీరు మృతి పొంది తిరిగి లేచితిరి కదా, మీరు సజీవులు కదా, మీరు గతంలో మృతి పొంది సజీవులయ్యారు కదా. కనుక ఇక్కడ రాయబడిన మాట చూడండి, మృతుల్లో నుండి సజీవం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. చూసారా, నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. అలా నీతికి సాధనాలుగా మన శరీరాలు ఉంటే ఈ భూమి మీద ఏం పనులు చేస్తాయి? నీతికి సాధనాలుగా ఉంటాయి. చూడండి ఒకసారి ఆ మాట, మనం ఆ మాటని ఒక్కసారి ఇప్పుడు మళ్ళా కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీ పత్రిక 5వ వచనం, భూమి మీద ఉన్న మీ అవయవాలను, అనగా మన భూమి మీద ఉన్న ఈ అవయవాలని జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. అంటే ఇవి మన అవయవాలలో దాగి ఉన్న ఒక లక్షణాంశ స్థితిగతులు. అంటే లస్ట్కి సంబంధించిన విషయాలు, కోరికలకు సంబంధించిన విషయాలు. వీటిని మీరు చెయ్యవలసిన పని ఏంటంటే చంపేయండి అన్నాడు. అంటే ఇంకా కనిపించకూడదు, అవి కనిపించకూడదు, చంపేయాల్సిన విషయాలు. జారత్వము, అపవిత్రత, తర్వాత అక్కడ రాయబడిన మాటలు చూడండి, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ఇవన్నీ లస్ట్ రిజల్ట్, అంటే అది వాంఛలకు సంబంధించిన విషయాలు. విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని చంపేయండి. సో ఆ పైన ముందు చెప్పిన జారత్వం, అపవిత్రత, కామాతురత, ఈ 3 ఒక కేటగిరీకి సంబంధించినవి. దురాశ, నెక్స్ట్ విగ్రహారాధన, ధనాపేక్ష, అంటే 4 ప్రధానమైన విషయాల్ని ఇక్కడ చెప్పాడు. శరీర సంబంధమైన వాంఛలతో మన లోపల ఉన్న ఇడ్, అన్కాన్షియస్ లో దాగి ఉన్న ఇడ్, లిబిడో, ద పవర్ ఆఫ్ లిబిడో. సైకోఎనలిటిక్ థియరీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడు,
ఒక జంతు స్వభావం, ఒక అనైతిక స్వభావం, ఒక వాంఛ స్వభావం, ఒక కోరికే, ఒక లస్ట్. ఇట్స్ కాల్డ్ ఇడ్. అది అన్కాన్షియస్ లో మనలో దాగుంది. దానికి మనము ఈగోని కలిపి బయటికి తీస్తున్నాం. ఇడ్డి యొక్క తాళపు చెవికి ఈగో. పాపం బయటికి రావాలంటే మనస్సు తాళం తీయాలి. తాళం తీస్తే అప్పుడు బయటకు వస్తుంది. అంతర్గతంగా దాగి ఉన్న ఈ యొక్క స్వభావం ఇది ఆదాము నుండి మనలో సంక్రమిస్తూ వస్తున్న స్వభావం ఇది. కనుక ఈ స్వభావం చంపబడాలంటే నీ వల్ల కాదు. ఇది అది బయటకు రాకుండా ఆపబడాలంటే, అందుకని పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను చేయకూడదు అనుకుంటున్నాను చేసేస్తున్నాను, ఉండకూడదు అనుకుంటున్నాను ఉండిపోతున్నాను. అసలు నా పరిస్థితి ఏంటిది? చూడండి, అక్కడ చెబుతా ఉంటాడు 15 నుండి, నేను చేయనది నేను ఎరగను, నేను చేయించినది చేయక ద్వేషించిందే చేస్తున్నా. 17, ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అసలు నాకు తెలియకుండానే నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది అది. 18, నా యందు నా శరీరం మందు మంచిదేదీ లేదు, మేలైనది చేయవాలన్న కోరిక కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక దాన్ని చేయగోరని కీడు చేస్తున్నాను నేను. అయ్యో, మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాలో కనబడుతుంది. లోపల ఒక ఒక నియమం ఉంది నాలో. అది నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది. అది నన్ను మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. నాలో ఉన్న మంచి లేకపోతే మంచి ఆలోచనలకు, లేకపోతే సూపర్ ఈగో చెప్పే ఈ యొక్క నియమాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పాప నియమానికి నన్ను చెరపెట్టి ఈడ్చుకెళ్ళిపోతుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడు. కనుక దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. అందుకే 8వ అధ్యాయం ఆత్మ ద్వారా అనేది జరుగుతాయి. ఏం జరుగుతుంది? నీలో ఉన్న ఈ స్వభావం, జారత్వము, అపవిత్రత, నైతిక కల్మషము, దురాశ, ఈ విగ్రహారాధన, ధనాపేక్ష నువ్వైతే చంపలే. పరిశుద్ధాత్మని ద్వారా ఇంద్రియ నిగ్రహము కలుగుతుంది. కనుక మనల్ని ప్రేమించి మనతోనే ఉండి శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనతో ఉండటానికి. ఆయన మీతో ఉండను, మీలో ఉండను కదా. ఒకసారి మీరు చదివితే తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే గాని పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వాల. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, సెల్ఫ్ కంట్రోల్. అందుకని ఆత్మ ఫలం ఏమనగా గలతీ పత్రిక రాస్తాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ ఆత్మఫలంలో ఆ చివరి తొన ఏంటండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, తర్వాత ఆశా నిగ్రహం అని ఉంటుంది. గలతీ పత్రిక 5:22 ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. కానీ నువ్వు అట్లని చంపేయటానికి నీకు శక్తి ఎక్కడది? ఆత్మ ఇస్తాడు. పరిశుద్ధాత్ముని ద్వారా. అందుకనే రాస్తుంటాడు, చంపేయాలి అబ్బాయి, చంపేయాల్సింది చంపేయాలి, చేయాల్సిన పనులు చేస్తే రావాల్సిన ఫలితాలు మనకు వస్తాయి. చంపివేయండి మీ అవయవాలను అనగా అన్నాడు అక్కడ. అసలు ఎక్కడంటే మన అవయవాలలో దాగుండిపోయి అంతర్గత స్వభావంగా మారిపోయినాయి. అది బ్యాడ్. అంతర్గత స్వభావంగా ఉండిపోయినాయి. కనుక ఇక్కడ వాడిన పదం ఏమన్నాడంటే భూమి మీద మీ అవయవాలు అనే పదాలను వాడాడు. అంటే ఇక్కడ వాడిన పదం
గ్రీకు భాషలో ఈ వర్తమాన కాలంలో మనం ఉన్నాం గనుక ఒక నిర్ణయాత్మకమైన చర్య చేయాలి. అది నిర్ణయాత్మకమైన చర్య మర్చిపో. అది 5వ వచనం. నిర్ణయాత్మక చర్య అంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది అంతే. అలా చేయకపోతే నువ్వు విశ్వాసవి కాలేవు. ఇప్పుడు స్వభావం అది. ఒక గొర్రె, ఒక పంది 2 బ్రిడ్జి మీద నుండి అకస్మాత్తుగా స్లిప్ అయ్యి బురదలో పడిపోయాయి. వెంటనే గొర్రె రక్షించండి, రక్షించండి, నేను బురదలో పడిపోయాను అని అరుస్తుంది. అదే పంది ఆహా అని చాలా ఫీల్ అవుతుంది చక్కగా. ఏంటి తేడా అని అడిగితే మనం ఏం చెబుతాం? దానికి జవాబు ఏంటి? పంది ఏంటి ఎలా అంటుంది, గొర్రె ఏంటి ఎలా అంటుంది అని అంటే మనం ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? దానికి నేచర్, స్వభావం. అది స్వభావం. నీ స్వభావం దేవునితో ఉంది, నీ జీవం దేవునితో ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ భూమి మీద దాన్ని ఏం చేయాలి? నువ్వు చంపేయాలి. కనుక మనం అక్కడ ఒక ఆచరణాత్మకమైన నిర్ణయం అక్కడ చేయవలసింది. ఒక నిర్ణయాత్మకమైన చర్య, నిర్ణయంతో కూడిన కార్యం అది. ఎస్, చంపేయాలి నేను దాన్ని. దాని ప్రకారం నడుచుకోవాలంతే. పాపాల విషయంలో చచ్చిపోయారు కదా, వీటిని కూడా చంపేసేయండి. మేకలతో సిలువ కొట్టేయాలంతే, సిలువ వేసేయాలంటాడు. గలతీ పత్రికలో చూడండి ఆ పదం. సిలువ వేసేస్తే ఇంకా మళ్ళీ రావటానికి ఉండవే. 5వ అధ్యాయం 23, 24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేస్తున్నారంట. చంపేయండి. సిలువ వేసేయండి అంటే అర్థం ఏంటి? చంపేసేయండి. కనుక చంపివేయండి. క్రైస్తవులు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం. పై 3 చెప్పారు, బాగానే ఉందండి. కానీ అందులో మీరు దురాశ కలిపారు. ఈ దురాశ కూడా మనిషిని చంపేద్ది. అందుకే నువ్వు దాన్ని చంపేయాలి. ధనాపేక్ష మనిషిని చంపేద్ది. అంతే కదా. మనీ అనేది తప్పు కాదండి అసలు. మనీ అనేది ఏ గుడ్ సర్వెంట్, మనకు సేవ చేయడానికి. కానీ అట్ ద సేమ్ టైం బ్యాడ్ మాస్టర్ అది. నెత్తి మీద ఎక్కితే బ్యాడ్ మాస్టర్ అవుతుంది, కాలి కింద ఉంటే గుడ్ సర్వెంట్. కానీ కాలి కింద ఉండదు, అది అది పైకి లెగుస్తూ ఉంటుంది. ఇంకా దురాశని పెంచుద్ది. అందుకని పౌలు తిమోతికి రాస్తూ ధనాపేక్ష సమస్త కీడులకి మూలమైంది నాన్న. చాలా మంది అందులో పడిపోయి బయటికి రాలేక సంఘాలు వదిలేసి చాలా వ్యాపారాలు చేసుకుంటా నష్టపోయి ఎవరో దేవుని దాసులే. ఆ మధ్యన హిమ్మని ఒకటి వచ్చింది ఆ ప్రాంతంలో, నెల్లూరు అటు ఇటు అంత బాపట్ల అవన్నీ కూడా, చీరాల, విజయవాడ, గుంటూరు ఎంత చితక పాకేసింది అక్కడ మద్రాసు. ధనవంతులగుటకు అపేక్ష కలిగిన వారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్ష, అవసరానికి తగినట్లుగా మన ధనాన్ని సంపాదించుకోవడం తప్పలేదు, కానీ మేము ధనవంతులు అయిపోవాలన్న అపేక్ష దురాశ దుఃఖానికి చేయటంటారు చూసారు. అలాగే శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుతుంది. మళ్ళీ వచ్చింది ఇక్కడ దురాశలు. అట్టివి మనుషుల్ని నష్టములోను నాశనములోను చివరకు ముంచివేయి. నష్టంలో నాశనం.
ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు చంపండి, చంపండి. ఎందుకని? విశ్వాస యొక్క స్థితి ఏంటో తెలియాలి, విశ్వాస యొక్క హోదా ఏంటో తెలియాలి. స్థితి, హోదా ఇది తెలిసిన మీరు నిర్ణయాత్మకమైన చర్యను చేపట్టాలి. నిర్ణయాత్మకమైన చర్య. ఆ చర్యలు 3 చెప్పాడు ఇక్కడ. అందులో మొట్టమొదటి చంపేయండి. విగ్రహారాధన అంటే తెలుసు కదా, దేవుని స్థానంలో దేన్ని పెట్టకూడదు అంతే. నేనే దేవుణ్ణి, ఇంకేది దేని రూపాన్ని చెక్కుకోకూడదు, దేన్ని నా స్థానంలో ఉంచకూడదు. కేవలం బొమ్మ ఇయే కాదు, విగ్రహం అనేది దేవుని స్థానంలో ఉంచేది ఏదైనా విగ్రహమే అంతే. నా స్థానంలో దేన్నన్నా ఉంచి కనుక మీరు దాన్ని అమితంగా ఎక్కువ ప్రేమించారనుకోండి, మీ కంటికి అది బాగా ఇంపుగా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే దాన్ని తీసేస్తాడు, తీసేస్తాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నా, ఏడవద్దు, అంగలార్చొద్దు. మృతుల దగ్గర ఏడుస్తారు చూడు, అలాగా ఏడవకో, ముందే చెప్తున్నా, తీసేస్తానంతే. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, మనుషులకి ఇచ్చి, పదవికిచ్చి, డబ్బుకిచ్చి, మెప్పు కోసం, గొప్ప కోసం ఇచ్చి, పడాయి కోసం ఒకవేళ దేవుణ్ణి స్థానంలో దేట్లన్నా పెడితే నిశ్చయంగా అది విగ్రహం. అందుచేత వాటిని మీరు చంపేయండి. తర్వాత రెండవది, ఒకటి చంపండి. చెప్పాం కదా, నిర్ణయాత్మకమైన చర్యల్లో మొట్టమొదటిది చంపేయండి. రెండవది విసర్జించండి అని అన్నాడు. విసర్జించండి అనే పదం, ఒకటి విసర్జించిన తర్వాత దాన్ని పెంట అంటాం. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. నిజానికి అది మూల పదం నుండి మనం చదివితే ఏమైనా అర్థం అంటే, ఏదైనా ఆహార పదార్థాలని తిన్న తర్వాత వాటిని పక్కన పెట్టేస్తాం, ఇక నెక్స్ట్ దాన్ని డస్ట్బిన్ వేయాలి. ఏదో ములక్కాళ్ళు లేతగా ఉన్నాయి, వండుకున్నారు, వాటిని మెత్తగా నవిలేశారు, నవిలేసిన దాన్ని పక్కన పెట్టారు. అది పెంటతో సమానం. అంటే దాన్ని మళ్ళీ తీసుకోరు, మళ్ళీ దాన్ని నవలరు, మళ్ళీ అన్నంతో కలపరు. అది విసర్జింపబడింది, శరీరం నుండి విసర్జింపబడిన విసర్జక పదార్థం మలం. నీ నుండి విసర్జింపబడవలసిన మలముతో సమానమైన, విసర్జితమైన చెమటతో సమానమైన, నీళ్ళ నుండి చాలా ద్రవ పదార్థాలు విసర్జింపబడతా ఉంటాయి, యూరిన్, ఇవన్నీ విసర్జక పదార్థాలు. ఈ విసర్జక పదార్థాలని మనము బయట అంటే ఇంకా మళ్ళీ దాని వైపు చూడకుండా చేస్తాం కదా. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, కొలస్సీ పత్రికలో 2వ విషయం, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, వీటిని మీరు విసర్జించండి. ఇది మన మీద ఆధారపడి ఉన్నాయి. ఇవి అంటే భూమి మీద మన అవయవాలు ఇవన్నీ కూడా పైన వాటిని విభేదిస్తాయి అన్నమాట. భూ సంబంధమైన మనలో దాగి ఉన్న అంతర్గత స్వభావ లక్షణాంశాలు, ఆల్పోర్ట్, కెటిల్, ఐజెంక్ అనే 3 శాస్త్రవేత్తలు లక్షణాంశ ఉపగమని ఒక లక్షణాంశాల మీద చాలా అద్భుతమైన పరిశోధనలు చేశారు. లక్షణాంశాల మీద ఆల్పోర్ట్, కెటిల్ అండ్ ఐజెక్. మీలో ఉన్న లక్షణాంశ విషయ పరిజ్ఞానం ఇది. మీలో దాగున్నాయి అవి, అవయవాలలో దాగున్న విషయాలు అవి. వాటిని విగ్రహారాధన, ధనాపేక్ష,
ఇవన్నిటిని కూడా చంపేయండి అన్నాడు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దైవదూషణ, బూతులు. కోపం శృతి మీరితే ఆగ్రహం. ఓకే. ఎదుటి వాళ్ళని హాని చేయాలనే తలంపు దుష్టత్వం. దేవుడి మీద పడి ఏడవటం దైవదూషణ. అవమానకరమైన పదజాలాన్ని వాడి వాళ్ళని అవమానపరచటం బూతులు. ఇవి పర సంబంధమైనవి కాదు, భూ సంబంధమైనవి. ఇన్నేం చేయాలి? వదిలేసేయాలి. వదిలేసిన దాన్ని మళ్ళీ తీసుకోకూడదు కదా. వదిలేసే వాటిని వదిలేయాలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. ఇక పట్టుకున్న తర్వాత వదిలేసిన ఎందుకు నీకు? పౌలు పిలిపిలికి రాస్తూ వెనక ఉన్న మరచి అన్నాడు. అంటే చాలా వెనక్కి తోసేసాడు పౌలు. 7 విషయాలు వెనక్కి తోసేసాడు. పిలిపిల్లో రాస్తాడు. నేను బడాయిగా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల అన్నాడంటే, శరీరంతో నేను బడాయి కొట్టాలని అనుకుంటే 7 ఉన్నాయి. అంచేత మీ శరీర కార్యములేవనగా అని చెప్పాడు అక్కడ. గలతీ పత్రిక 5:21 శరీర కార్యములేవనగా. అలాగే హృదయంలో నుండి బయటకు వచ్చే ఏంటో తెలుసా అని మార్క్స్ 7:21 రాశాడు. ఇవి బయటకు వచ్చి అపవిత్ర పరిచయం, మనలో దాగి ఉన్న అంతర్గత స్థితిగతులను గుర్తు చేస్తూ, శరీరాన్ని బట్టి చెప్పాలనుకుంటే, బడాయి కొట్టాలనుకుంటే నా దగ్గర 7 ఉన్నాయి. అందులో 4 పుట్టుకతో వచ్చినాయి, 3 కష్టపడితే వచ్చినాయి. అందులో 8వ దినం సున్నతి పొందొచ్చాడు. అంటే యూదుణ్ణి ఏంటనుకుంటున్నారు? అదొక బడాయి మన భాషలో, అదొక గొప్ప. దాన్ని వెనక్కి తోసేశాను. ఇజ్రాయేల్ వంశం వాడిని ఎవరిని అనుకుంటున్నారు? నేను దాన్ని వెనక్కి తోసేశాను. బెన్యామీను గోత్రంలో పుట్టినాడు ఎవరిని అనుకుంటున్నారు? అంతేకాదు హెబ్రీని ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ కింగ్ మావాడే, బెన్యామీను గోత్రం. అందుకని నాకు ఆ పేరు పెట్టారు, సౌలుని. ఎంత అంటే పుట్టుకతో నుండి వచ్చిన గర్వించదగిన 4 విషయాలు వెనక్కి తోసేశాను నేను అట్లా. అంతేకాదు కష్టపడి 3. ఒకటి పరిశీలిని 13 సంవత్సరాలు శుశ్రూష చేశా. 8వ సంవత్సరంలో గమాలియేల్ గారి దగ్గరికి వెళ్ళా. అంటే 3rd క్లాస్లో 21 సంవత్సరాలు వచ్చేంత వరకు శుశ్రూష చేశాను నేను. 13 సంవత్సరాలు ఉన్నాను నేను. పరిశీలిని నేను శాస్త్ర గ్రంథం ఎరిగినండి. దాన్ని కూడా వెనక్కి తోచాడు. ఏంటి సంఘాన్ని ఎలా హింసిస్తున్నాను చూసారా? ఎలాంటి పవర్ ఉందా నా దగ్గర? పనికి మళ్ళీ పవర్. స్టెఫన్ లాంటి పక్కన రాళ్ళతో కొట్టే పవర్. అది పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. తాను సిగ్గుపడవలసిన విషయాలని గర్వంగా చెప్పుకునే రకం అనమాట. 3వది ధర్మశాస్త్ర కార్యాల విషయంలో నిందలేనండి. యేసుక్రీస్తు బిడ్డలందరినీ పొడిచి చంపేయటం, రాళ్ళతో కొట్టి చంపేయటం, కత్తులతో బాధ పెట్టేయటం, హింసించడం, స్త్రీలని వీళ్ళందరినీ కూడా బయటికి ఈడ్చుకుని వచ్చేయటం, అది మంచిది కావాలి. బతుకుల్ని పాడు చేసేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు వీళ్ళు, బాగు చేసేవాళ్ళు కాదు. బాగు చేయడానికి దేవుని బిడ్డలే దేవుడి ద్వారా నడిపింపబడతారు. కానీ వీటన్నిటిని 7 విషయాల్ని నేను వెనక్కి పెట్టేశాను. నేను వెనక తోసేసాను. నేను మర్చిపోతాను. నేను ముందున్నాయి, నాకు చాలా ఉన్నాయి, వాటిని చేస్తాను. ఆ కంపారిజనే మనకి ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు కనపడింది. నీతిదాయకమైన విషయం ఏంటి? అవినీతికి సంబంధించిన విషయాలు ఏంటి? అందుకని ఇక్కడ చెప్పాడు, ఈ యొక్క కోపము, దాని తీవ్రత అయిన ఆగ్రహము, ఇతరులకు హాని చేయాలనే దుష్టత్వము, దేవుడి మీద పడి ఏడుస్తూ దేవుడు ఎలా చేశాడమ్మా అని సరైన అవగాహన లేకుండా దేవుడి దూషణ, ఇతరులని అవమానకరమైన ఏడవలేక బూతులు తిడతారు. అంటే ఎదటోళ్ళని కొట్టలేకపోయాను అనుకోండి, అప్పుడు బూతులు. ఏం చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు బూతులు. వాళ్ళని అవమానపరచాలి,
అననే అసభ్యకరమైన అసభ్యకరమైన పదం కంటే ఇంకేం లేదు ఇక. అశ్లీలంతో కూడిన అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు కదా, సమాజ శ్రేయస్సు కాని హానికరమైన దూషణ, వ్యక్తిత్వాన్ని కించపరిచే, పోల్చే అశ్లీల పదాలని బూతు పదాలు అంటారు. అవి మీ నోట్లో ఎందుకున్నాయి అసలు? విసర్జించేయండి. ఎంత బాగా చెప్పాడు. చంపండి, విసర్జించండి. ఇంకొకటి అన్నాడు, ఏమన్నాడు? విడాకులు ఇచ్చేయండి అన్నాడు. చూడండి ఒకసారి, మనుషులకు కదండో అపార్థం చేసుకుని పాలస్వామి గారు విడాకులు ఇచ్చేయండి అంటున్నాడు. నేను అక్కడ వరకు కట్ చేయటం కాదు, దాని కింద ఏముందో చూడు. 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకండి, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి కనుక ప్రాచీన స్వభావం, పాప స్వభావం కదా, ప్రాచీన స్వభావం. ఇక్కడే కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో 13లో చెప్పాడు కదా, అపరాధం వలన శరీరం ముందు సున్నత పొందకుండటం వల్ల మృతులై ఉన్నారు. వ్రాత రూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండిన పత్రం మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవరాతను తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తేసి, గతం అది, గతాన్ని ఉన్న దాన్ని దేవుడు మార్చాడు కదా. ప్రాచీన స్వభావం. 11, క్రీస్తునందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి. శరీర ఇచ్ఛలతో కూడిన స్వభావం అది. మరి ఈరోజు మన జీవితాలలో ప్రాచీన స్వభావాన్ని క్రియలతో కూడా పరిత్యజించి, స్వభావం దాన్ని కంట్రోల్ చేసే పరిశుద్ధాత్ముడికి నువ్వు అవకాశం ఇవ్వట్లే. పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇస్తే ఏం చేస్తాను అనుకున్నారు? ఇంద్రియ నిగ్రహం ఇస్తాడు. అంతేకాకుండా లోపలుండి నీ కాన్షియస్కి ఇది తప్పు, ఇది ఒప్పు, దీని ఫలితం ఇది అని చెప్తుంటాడు. మనకు అందులో రాస్తాడు, యోహాను తన స్వార్థలో రాస్తాడు 16వ అధ్యాయం 8వ వచనం. ఏమని రాశాడు అక్కడ? ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపాన్ని గురించి నడవకూడదేంటి, నీతిని గురించి నడవాల్సిందేంటి, తీర్పుని గురించి, రిజల్ట్, ఫలితాన్ని గురించి మనకు చెప్తా ఉంటాడు. నీ కాన్షియస్లో, నీ ఆత్మలో తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడిన దేవుడు ఆత్మతో చెప్తుంటాడు అన్నమాట. సో అందుచేత పరిత్యజించాలి, ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో చెబుతూ, మునిపటి మారారు కదా మీరు, 4:22, మునిపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశలు, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం మీరేం చేశారు? వదులుకొని పరిత్యజించి నూతన పరచబడిన వారి నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. నవీన స్వభావం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు సహోదరులారా, ఇక్కడ చూడండి, అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుతున్న 3వ అధ్యాయం, అబద్ధం ఆడకండి, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం, అంటే మీరు నూతన స్వభావం ధరించుకుంటే జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. మరి ఇక్కడ తత్వజ్ఞానం ఏం చెబుతుంది? యేసుప్రభు సామాన్యుడరా, అసలు మనకి శరీరంతో సంబంధం లేదురా, దేవుడికి శరీరంతోనే సంబంధం లేదంట, మన ఆత్మకే సంబంధం అంట. జ్ఞానతత్వవాదులు చెప్పారు. అదేంటి అబ్బాయి, మన శరీరంతో సంబంధం ఉండదా? నువాక్రాన్ డబ్బాలో పాలు పోసుకొని తాగుతామంటారు మనం. పాలు మంచియే, కానీ డబ్బా మంచిది కాదు. నువాక్రాన్ డబ్బా అది, దెబ్బకి చచ్చిపోతాం. అంచేత శరీరం, పాపతుల్యమైన ఈ శరీరం ప్రభు చేత పరిశుద్ధపరచబడాలి. అందుకే ఆయనకు అప్పచెప్పాయి,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఉండేటట్లు మీ శరీరాలకి సమర్పించండి. రోమపత్రిక 12:1 అని సబ్మిట్ చేసేయండి. మీ శరీరాలు అవన్నీ దాగున్నాయిగా, దాగున్నాయి. కనుక మన శరీరాలలో పాపము దాగి ఉంది. మన శరీరాలలో దైవ వ్యతిరేక స్వభావం నిలిచి ఉంది. అందుకంటే వాటిని పరిత్యజించి, అలా చేస్తే ఏమవుతారు? జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున అనే పదం చాలా చక్కగా వాడాడు ఇక్కడ. భూ సంబంధానికి సంబంధించిన ఈ అవయవాలు పైనున్న వాటిని విభేదిస్తున్నాయి గనక తలలు పైకెత్తుకొని చూడండి, పైనున్న వాటినే వెదకండి. ప్రాచీన స్వభావము, ఇదే పదం అక్కడ కూడా రాశారుగా. ఎఫెసీ పత్రికలో ఏం చదివాం మనం? 23లో మీ చిత్తవృత్తిలో నూతన పరచబడాలి. చిత్తవృత్తి నూతన పరచబడాలి. నిర్ణయాత్మకమైన చర్యల్లో చంపేయండి, విసర్జించండి. మూడవది పరిత్యజించండి. మీ చిత్తవృత్తిలో మార్పు వచ్చేయాలి, నూతన పరచబడాలి, నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. అక్కడ అదే పదం వాడాడు, ఇక్కడ నవీన స్వభావం అని వాడాడు. సరే, నూతనమైన ఇలాగ స్వభావం అనేది గుణాత్మకమైనది. బట్టలు మారచ్చు, స్వభావం మారాలి కదా. కనుక స్వభావం మారాలంటే లోపల జరగాలి అది కార్యక్రమం, పైకి కాదు. అంతరంగ శుద్ధి, అంతరంగ శుద్ధి. కనుక దేవుడు అందుకోసం మన జీవితాల విషయంలో కూడా అక్కడ ముందు పదం వాడాడు, అబద్ధం ఆడకండి అని. అంటే ప్రాచీన స్వభావం అబద్ధం ఆడకండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడుగా. సత్యవంతుడైన దేవుని ఎదుట నువ్వు అబద్ధం ఆడటం ఏంటి? కనుక నూతన పరచబడిన నవీన స్వభావం, దానికి ముందు పదం వాడాడు, సృష్టించిన వాని పోలిక. బెత్సలిం మూల భాషలో బెత్సలిం, దాని అర్థం ఏంటంటే లైక్నెస్, ఆయన వలె. అదే ఎఫెసీ పత్రికలో 4:15 రాస్తాడు. ఎఫెసీ 4:15 ఏమని రాశాడు అక్కడ? ఏమని రాస్తాడంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. క్రీస్తు వలె ఉండుట, ఆయన లా ఉండాలి, లైక్నెస్, ఆయనను పోలి ఉండాలి. అందుకు ఈ సిద్ధపాటు అంతా. అందుకని 9వ వచనంలో అన్నాడు, సృష్టించిన వాని పోలిక ప్రకారం నూతన పరచబడి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. 9-10 వచనాలు. అక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేశాడు, జ్ఞానం. ఇక్కడ జ్ఞానము అనే పదాన్ని జ్ఞానము కలుగు నిమిత్తము. ఈ జ్ఞానం కొత్త జ్ఞానం. ఇది కొత్త మనిషిని ధరించుకున్న కొత్త జీవితంలో భూ సంబంధమైన విషయం కాకుండా పరసంబంధమైన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అది అక్కడ అర్థం. చదవండి మీ సెంటెన్స్. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకుని. ఆ జ్ఞానం కలుగుద్ది నీకు. అదే జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం. యాకోబు దాన్నేగా చెప్తాడు. యాకోబు ఏం చెప్పాడు? 3:17 వచనంలో ఆ పరసంబంధమైన జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం కదా అది. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరమతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదది. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుచేత 5-11 వచనాలు ఆత్మ సంబంధమైన విలువల్ని చెప్పాడు. ఆత్మ సంబంధమైన విలువలు. ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో 365 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నాయి.
అందులో 365 ఆజ్ఞలు చెయ్యకూడదని రాసింది. 248 ఆజ్ఞలు ఇలా చెయ్యాలిరా అని రాసింది. ఏం చేయకూడదో చెప్పాడు, ఏం చెయ్యాలో కూడా చెప్పాడు. మార్పు చెందక పూర్వములాగానే ఒకవేళ ఉన్నారేమో, ప్రాచీన స్వభావం మీలో ఇంకా పనిచేస్తుందేమో, ఇంతకుముందు జీవించినట్లు మనం జీవించకూడదు. ఎందుకని? మనము నూతన సృష్టి. ఎస్, కొరింథీ 2:5 మనము నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము కొత్తవాయెను. రేపు 11 ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటం అని భేదం లేదు, పరదేశి అని సిథియనుడని, అక్కడ అనాగరికమైన జనం, దాసుడని స్వతంత్రం లేదు, క్రీస్తే సర్వస్వం అందరిలో ఉన్నవాడు. క్రీస్తే సర్వస్వం, ఇంకేం లేదు. నువ్వు నిజమైన నీతిదాయకమైన లేక నిజమైన ఆత్మ సంబంధమైన విలువలు నువ్వు కలిగి ఉన్నావే అనుకో, కలిగి ఉండాలి. అలా ఉంటే అట్టి వారిలో ఈ భేదాలు ఉండవు. ఎందుకని అందరం ఒకటం అయిపోతాం కదా. అదే గలతీ పత్రికలో చెప్తాడు. గలతీ పత్రిక 3:28 చదివితే, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అదండి, ఏకంగా ఉన్నాం, అందరం ఒకటిగా ఉన్నాం. అందుకని ఎంత ఒకటో ఎఫెసీ పత్రికలో చెబుతాడు. ఎఫెసీ పత్రిక 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి ఉన్న వాడు కూడా ఒక్కడే. వన్నెస్. ఈ వన్నెస్ ప్రభు మనకిచ్చాడు క్రీస్తు యొక్క నియమము ద్వారా, ఆత్మ యొక్క నియమము ద్వారా మనం. అందుకనే గ్రీసు దేశుడని యూదుడని ఇలాంటి ఏ భేదం లేదు. సున్నతి పొందుటైనను పొందకపోటేనో కూడా ఏమీ బాధ లేదు. ఏదో పరదేశనో, తెలుగు తక్కువడనో, దాసుడనో, స్వతంత్రుడనో అస్సలు లేదు. కానీ క్రీస్తే సర్వమై ఉన్నాడు, అందరిలో ఉన్నవాడయ్యాడు. ఎంత చక్కని మోరల్ వాల్యూస్, నైతిక విలువల్ని మనకు తెలియచెప్పారో మనకు అర్థమవుతుంది. 2 మాటలు గుర్తు చేసి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ రాయబడిన మాట నెక్స్ట్ 12వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా ఈ నూతన జీవితం యొక్క సుగుణాలు, ప్రాచీన స్వభావాన్ని విసర్జించడాన్ని గురించి, అంటే చంపేసేయండి, ఇంకా విసర్జించేయండి, ఇంకా పరిత్యజించండి, ఇవన్నీ ప్రాచీన స్వభావానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు నూతన జీవానికి సంబంధించిన సుగుణాలు. నూతన జీవం, ప్రాచీన స్వభావం, నవీన స్వభావం, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము, అది మనం చెప్పాల్సింది. సో క్రీస్తు లేనప్పుడని నా భావన ఇక్కడ. క్రీస్తు నీతో ఇంత క్రితం లేడు, ఎందుకంటే నువ్వు కోరుకోలేదు, నువ్వు పాపాలను ఒప్పుకోలేదు, లోక సంబంధంగా బతికా. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం, క్రీస్తులో మనము వెలుగై ఉన్నాం, క్రీస్తుతో కలిసి నడుస్తున్నాం. కనుక 12 నుండి నూతన జీవం యొక్క సుగుణాలు, క్రీస్తుని కలిగి ఉన్న జీవితాలు, వాటి గురించి మనము 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకున్నాం. చూడండి, నేను 12వ వచనం నుండి చదువుతాను. ఇక్కడ 5 నుండి 11లో మనం నిర్ణయాత్మకమైన కార్యాలు అన్నాం కదా. ఈ 12 నుండి 17 వచనాలు కూడా నిర్ణయాత్మకమైన కార్యాలే. అవి తీసేయటానికి నిర్ణయాలు,
ఇవి కలిగి ఉండటానికి నిర్ణయాలు. చాలామంది తీసేస్తున్నారు కానీ తీసేసినట్లని మళ్ళీ తమతో ఉంచుకుంటున్నారు. సైలస్ ఫాక్స్ గారు ప్రయాణమై వెళుతూ అప్పటి వరకు బురదల్లో వాళ్ళు తిరిగారు, బూట్లు కడుక్కున్నారు కానీ సాక్స్లో బురద తడిసిపోయినాయి. ఆయన తీసి అవతల పడేశారు. కారు ఎక్కిన తర్వాత అడిగారు పక్కన ఉన్న సేవకుని, ఏంటి వాసన వస్తుంది, ఆ సాక్స్లు ఏం చేసామంటే నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఇగో కొత్త సాక్స్లు నీకు కొంటాను ఎదరా షాప్ దగ్గర అని కొత్త సాక్స్లు కొని ఇచ్చాడు. వేసుకున్నాడు ఆయన. తనతో ఉన్న సేవకుడు వేసుకున్న తర్వాత మళ్ళీ సైలెన్స్ బాక్స్ మళ్ళీ అడిగారు, ఏంటి ఏదో వాసన వస్తుందంటే, కొత్త సాక్స్లు వేసుకున్నావా? వేసుకున్నాను సార్. మరి పాత సాక్స్లు దాచుకున్నానండి. అది కంపు కారు అవతల పడే. కనుక ఈ నిర్ణయాత్మకమైన చర్యలు ఉన్నాయి చూసారా, నిర్ణయాత్మకమైన చర్యలు అవి విడిచిపెట్టడానికి అవసరం. 2 కలిగి ఏ ఉండాలో దానికి కూడా అవసరం. క్రీస్తు యొక్క సమాధానం వారి హృదయాలను ఏలాలంటే వారు ధరించాల్సినవి ధరించాలి. వాక్యం వారిలో సమృద్ధిగా నివసించాలి. ఈ కార్యాలన్నీ యేసుక్రీస్తు పేరటే వాళ్ళు చెయ్యాలి. అది చూద్దాం. ఇప్పుడు అక్కడ అనుకున్న 8 నిమిషాల్లో 2-3 విషయాలని మనం ధ్యానం చేద్దాం. 12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. ఓహో, అక్కడే ఆచరణాత్మకమైన విషయాల్లో లేకపోతే నిర్ణయాత్మకమైన విషయాల్లో చంపేండ్రా, విసర్జించేండ్రా, పరిత్వదించేయండి అన్నాడా? ఇక్కడ చూడండి, ధరించుకోండి. ధరించాల్సినవి ధరించాలి. ఏమని, ఎందుకు ధరించాలి? మన స్టేటస్, ఇందాక నేను చెప్పాను, మన స్థితి, మన హోదా. ఈ 3వ అధ్యాయంలో మనకు బాగా కనిపించాల్సిన విషయం ఇది, గుర్తు చేసుకోవలసిన విషయం అది. నీ స్టేటస్ ఏంట్రా బాయ్? దేవునిలో ఉన్నానండి. అండ్ నీ ప్రొఫెషన్ ఏంట్రా బాయ్? పాపానికి చచ్చిపోయి నీతి విషయంలో బతుకున్నానండి. సజీవుణ్ణి నేను. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, సజీవులే కదా ఆరాధిస్తారు, సజీవులే కదా కొనియాడతారు, సజీవులే కదా సత్యవార్త చెబుతారు, సజీవులే కదా దేవుని వెలుగును లోకానికి చూపించేది వీళ్ళంతా కదా. కనుక నువ్వెవరు అనుకుంటున్నావు? దేవుని చేత ఏర్పరచబడినవాడు. 2 పరిశుద్ధులై ఉన్నవాళ్ళు. 3 ప్రియులైన వారికి తగినట్లుగా. ఓహో, తగినట్లుగా ఉండాలి మనం. అందుకు ఈ పనులు చేయాలి, ఈ ధరించాలి. మరి మీరు ధరించాల్సింది ధరించకపోతే దేవుని ఏర్పరచబడిన వారు ఎలా గుర్తింపడతారు? పరిశుద్ధులుగా ప్రియులైన వారిగా ఎలాగా తెలియబడతారు? కనుక తగినట్లు నడుచుకోండి. మన ముందు అనేక మందిని దేవుడు ముందుంచాడు. ఎందుకంటే తగినట్లుగా నడుచుకున్నారు వాళ్ళంతా కూడా. మనం కూడా తగినట్లుగా నడుచుకోవాలి. అంటే నవీన స్వభావం ధరించుకుని ఉన్నందున దానికి తగినట్లుగా నడుచుకోవాలి. దావీదు రాజు అయ్యాడు, అభిషేకం పడ్డాడు. కానీ దావీదుకి ఏం తెలీదు. సింహాసనం ఏంటి, శత్రువచనుడు ఏం వాడాలి, రాజనీతి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు అభిషేకించేసి వెంటనే కిరీటం పెట్టేసి తెల్లారి వెళ్ళి సౌలును చంపేసి నువ్వు ఎక్కే రబ్బాయ్ సింహాసనం ఎక్కే అనలా. దావీదు అభిషేకింపబడిన తర్వాత నుండి రాజు అవటానికి 15 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి మనకేమవుతుంది, అర్థమవుతుంది, దానికి తగినట్టుగా నడవాలి. ఇప్పుడు దావీదు మొట్టమొదటి గొర్రెల కాపురం నుండి సెకండ్ ప్రమోషన్ ఏంటి,
రాజుగారి దగ్గర ఆయుధాలు ఇవ్వటం. రాజుగారి దగ్గర ఆయుధాలు ఇవ్వటానికి చేర్చబడ్డాడు. దానికి తగినట్టుగా ఉండేది. ఆ తర్వాత యోధులందరికీ అధికారి అయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, రాజుగారి దగ్గర ఉన్న యోధులందరికీ మానవుడు అధికారి అయ్యాడు. ఆ తర్వాత ప్రమోషన్ 100, 1000, సహస్ర అంటే 1000 మందికి అధిపతి అయ్యాడు. సహస్రాధిపతి. 1000 మందికి అధికారి తన ఫ్రెండ్ యోనాతాన్. దావీదు కూడా 1000 మందికి అధికారి అయ్యాడు. తర్వాత ప్రమోషన్ అల్లుడయ్యాడు. తర్వాత ప్రమోషన్ రాజు అయ్యాడు. ఈ 15 సంవత్సరాలు తగినట్టుగా ఉన్నాడు. అక్కడ కింగ్ అవ్వాలంటే తగినట్టుగా ఉండాలి. మీరు కూడా ఏర్పరచబడిన వాళ్ళు కదా, మీరు పరిశుద్ధులు కదా మీరు. కనుక దేవుని పిల్లలకు తగినట్టుగా ఏం ధరించుకోవాలండి? మనం జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని. అంటే మనం ఎలా చూపించాలి? సహించుకొని, క్షమించుకొని, ఒకరినొకరు హాని చేసుకోకుండా దేవుని యొక్క కార్యాల్లో ఆసక్తిగా ముందుకెళ్ళాలి. అది నేర్పే పాఠం. ధరించుకోవటం వల్ల క్షమ వచ్చింది నీకు, వినయం వచ్చేది మీకు, సాత్వికం, దీర్ఘశాంతం, వీటన్నిటిని బట్టి నువ్వు అద్భుతంగా సహించగలుగుతావు. ఇతరులకు హాని చేయాలని అనుకోవు, క్షమించడం నేర్చుకుంటావు. దేవుడు మనతో చెప్పే విషయాలు కనుక పరిపూర్ణమైన బంధం దేవుడు ప్రేమ చేత మనకు ధరింపజేశాడు. అందుకనండి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోండి. అంటే మీరు చూపించే ప్రేమ పరిపూర్ణతకు, దేవుని యొక్క పరిపూర్ణతకు అనుబంధమైందే ఉండాలి స్వామి. ఈ ప్రేమ నా స్వార్థం కోసం, నా పేరు కోసం, నా గొప్ప కోసం నేను మిమ్మల్ని ప్రేమించాను అనుకోండి, ఆ ప్రేమ అది స్వార్థపూరితమైన. అలా కాదు, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోండి. సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళత్వాన్ని, వినయాన్ని ధరించుకోండి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఆహా, అంతేకాదు. అంటే ఏమేం చేయాలి, మనం ఏమేమి ధరించుకోవాలి? ఇప్పుడు బాప్తిజం పొందారండి, బాప్తిజం పొందినవాడు క్రీస్తును ధరించుకొని ఉన్నాడు అని రుజువు అంటాడు అక్కడ. చూస్తారన్నమాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 20, అక్కడ చూడండి 26 లేకపోతే 27 చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిజం పొందారు కదా, బాప్తిజం పొందినప్పుడు ఆయన మరణ పునరుద్ధానాలకు గుర్తు కదా. క్రీస్తును ధరించుకున్నారు. మీరు బాప్తిజం పొందారు అంటే క్రీస్తును ధరించుకున్నారు. ఆయన గుణగణాలు కూడా ధరించుకోండి. పరిపూర్ణతకు అనుబంధం అని అంటే పరిపూర్ణతలోనికి వెళ్ళే రీతిలో ప్రేమను ధరించుకోండి. బాప్తిజం పొందడం ద్వారా క్రీస్తును ధరించుకోండి. అంతేకాదు, ఎంత చక్కగా చెబుతాడు. సరే, ధరించుకున్నారండి, మరి వాట్ అబౌట్ లోపల? మీ హృదయాల్లో సమాధానం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. సమాధానము, కృతజ్ఞతతో నిండి ఉండాలి లోపల. సమాధానం ఏం చేస్తుందో తెలుసండి? మనల్ని పక్కనే కలిపి ఉంచుద్ది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో నిజంగా సమాధానం ఉందనుకోండి, అంటే ఇటుకల మధ్య ఉండాల్సిన సిమెంట్ అది. కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధ కలిగి ఉండండి. అది శ్రద్ధ కలిగి. సమాధానం అనే సిమెంట్ మీరు ఒక ఇటుక్కి మధ్య ఉండాలి. అప్పుడు అతుక్కొని ఉంటాయి అవన్నీ కూడా చక్కగా అతుకబడిన వారే. ఎవరు చేస్తారు అది? పరిశుద్ధాత్ముడు చేస్తారు. కనుక మీరు సమాధానం కలిగి ఉండండి హృదయాలలో. ఎందుకంటే దేవుడు మీకు
సంఘంలో ఒకరినొకరు కలిసి ఉండటానికి కోసం ఈ సమాధానం ఇచ్చాడు. అందుకని మీరు నిరంతరం కూడా ప్రభు మేమందరం ఒక సంఘంగా కట్టబడ్డా, మేమంతా నీతో ఉంటున్నా అని కృతజ్ఞత కలిగి ఉండండి. సరే, ధరించవలసిన స్వభావాలు అదే లక్షణాంశాలు చెప్పాడు. అంతేకాదు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమనండి. అంతేకాదు మనమందరం ఒక్క శరీరంగా వచ్చాం కనుక సమాధానము అనబడిన ఈ సిమెంట్ ద్వారా అతుకబడిన వారమై మనమందరం కూడా దేవుని యొక్క మందిరంగా మనం కట్టబడతాం. కనుక మీరు కృతజ్ఞులై ఉండండి. వెరీ గుడ్. లోపల ఏముండాలో చెప్పాడు. కృతజ్ఞత లోపల ఉండాలి, స్తుతి బయటకు వస్తుంది. అప్పుడు కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞత ఇన్వర్డ్ ఫీలింగ్, స్తుతి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. అది కింద చెప్పాడు. ఇవన్నీ ధరించుకున్నారనుకోండి, మీ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గురించి గానం చేస్తూ, సమస్తమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగానే. అవుట్పుట్ ఏం కనపడుతుంటుంది అసలు? సంగీతాలతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలు కనబడుతుంటుంది, బోధ కనబడుతుంది, బుద్ధి చెప్పడం కనబడుతుంది, హెచ్చరించడం కనబడుతుంది, గానం కనబడుతుంది, క్రీస్తు వాక్యం వెల్లడవుతుంది. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. అది ఇన్పుట్ మీకు లోపల ఉంది కదా. ప్రేమను ధరించుకున్నారా? కృతజ్ఞత లోపల ఉందా? మనస్సు, వినయం, సాత్వికత, దీర్ఘశాంత ఇవన్నీ ధరించుకున్నారుగా. దైవత్వం కూడా మీతో ఉందిగా. అలాగైతే ఖచ్చితంగా మీ అవుట్పుట్ మీరు దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, ఆత్మ సంబంధమైన పద్యాలు పాడుతున్నారు, బుద్ధి చెప్పుకుంటున్నారు, దేవుని గురించిన వాక్యం లోపల సమృద్ధిగా నిలబడటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే చివరిగా అంటాడు 17వ వచనం చూడండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా కూడా ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ది విల్ ఆఫ్ గాడ్. తెస్సలోనిక మొదటి పత్రిక 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తం అని ఊహించాడు. కనుక మనం పిలువబడిన పిలుపు దానికి తగినట్లుగా ఏమేమి ఉండాలో చెప్పాడు, ఏమేమి ఉండకూడదో చెప్పాడు, ఏమి ధరించాలో చెప్పాడు. హృదయంలో ఆ ప్రేమ, హృదయంలో ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు కనుక పరిపూర్ణతా బంధం క్రీస్తుతో. ఈ పరిపూర్ణత బంధం మన లోపల ప్రేమ కృతజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రేమ కృతజ్ఞత మీ లోపల ఉన్నప్పుడు మీలో నుండి ఇదిగోండి కీర్తనలు, ఏమి ఇత్తు ఎట్లు దీర్తు నీదు రుణము యేసువా, అందుకొనుము నాదు హృదయ వందనం యేసువా, ఎంత జాలి యేసువా. నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన, స్తుతులు నీకు అర్పిస్తున్నాను నాయన. ఆత్మ సంబంధమైన కీర్తనలు. ఇదే మాట కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రికలో కూడా చూడండి. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం, 19 నుండి చూద్దాం. 19 కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోండి, హృదయాల్లో ప్రభువుని గురించి పాడండి, కీర్తించండి, యేసుక్రీస్తు పేరట దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించండి. ఆహా, అందుకనే అక్కడ ఈ పాటల ద్వారా హెచ్చరిక ఉంది అని చెప్పాడు. ఇక్కడ పాటల ద్వారా బోధ, బుద్ధి చెప్పుకోవటం కూడా ఉందని. పాట నాట్ ఎమోషనల్, ఇట్ డివోషనల్. ఎక్కువ మంది పాటలు ఎమోషన్ కోసం పాడుతుంటారు. ఒక సంఘటన చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి నేను వరంగల్ వెళ్తున్నాను, లారీ ఎక్కాను, బస్సు దాటిపోతే ఆ డ్రైవర్కి కొంచెం ఆ బస్సుని
క్రాస్ చేయాలండి, అది ఎక్కాల్సిన బస్సు నేను దాటిపోయింది అన్నా. స్పీడ్గా వెళ్తున్నాడు. దానికి తగినట్లుగా క్యాసెట్ పెట్టాడు. ఆ క్యాసెట్ ఏంటనుకున్నారు? నడిపిస్తాడు నా దేవుడు. ఆ పాట నేను చాలా సంతోషం వేసి వెంటనే, ఈ పాటలు మీకు ఇష్టమా అన్నాను. అవును, నాకు చాలా ఇష్టం. నేను క్యాసెట్ అనమాట. క్యాసెట్ అది వింటా ఉంటాను. చాలా చక్కగా ఉంటాయి పాటలు అన్నాడు. మొదటి వచనం అయిపోతుంది. అంధకారమే, ఈ లోపల సిగరెట్ తీశాడు. సిగరెట్ తీసి దాన్ని వెలిగించుకునేటప్పుడు వచనం అయిపోయింది. మళ్ళీ నడిపిస్తాడు నా దేవుడు అంటున్నాడు. అదొక సరదా, ఆనందిస్తున్నాడు. ఈజ్ ఇట్ డివోషనల్? ఆనందించడం, మనోల్లాసాన్ని కోరుకోవడం, దట్ ఈస్, అది ఎమోషనల్. బట్ డివోషనల్ అదే నువ్వు అప్లై చేసుకుంటే, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు నేను. కృతజ్ఞత గుండెల్లో పుడద్దే బయటికి స్తుతి బయటికి వస్తుంది. అందుకని కృతజ్ఞతాస్తుతి, ఆయన గురించి తెలిస్తే కృతజ్ఞత గుండెల్లో పుడుతుంది, అప్పుడు స్తుతి బయటకు వస్తుంది. అందుకని ఆ స్తుతులు దేవునికి చెల్లిస్తూ మీరు నూతన స్వభావాన్ని క్రియాత్మకంగా, గుణాత్మకంగా చూపించండి. ఎంత చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం. కనుక పాత స్థితి మర్చిపోయి, వదిలేసి, అది చంపేసి, విసర్జించి, పరిత్యజించి, నూతనమైన స్వభావాన్ని ధరించుకొని, దానికి తగిన క్రియాత్మక, గుణాత్మకమైన విషయాలు ప్రభు ఎడల మనం చూపించే స్థితి మనము కలిగి ఉండాలని ఈనాటి మన యొక్క లేఖన సారాంశం. మరిన్ని విషయాలు తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ఈ క్రైస్తవ్యంలో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి చెప్పాడు. వాటిని మనం చూద్దాం. కేవలం ఇదే కాదు, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కుటుంబపరమైన, ప్రొఫెషనల్కి సంబంధించిన, అంటే మీ ఉద్యోగపరమైన, మీ యొక్క నైతిక విలువలు, సామాజిక విలువలు, అంటే సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘానికి మనకి, కుటుంబానికి మనకి, ఉద్యోగానికి మనకి సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలనేది తర్వాత అంశం. మనకి అది 4వ అధ్యాయంలో భాగంలో కూడా ఆ విషయాలు చెప్పాడు. అందుచేత మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన యొక్క ఆధ్యాత్మిక పురోగమనానికి, క్రీస్తుకి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని పెంపొందించడానికి మనకు దేవుడి విషయాల్ని స్థిరపరిచి మనల్ని బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నేను నామమును బట్టి వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన లేఖన సారాన్ని బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడారు. మేము బ్రతికిన వారమైతే ఎలా ఉండాలి, దానికి నిదర్శనాలు ప్రభువా, విలువలతో కూడిన జీవితాలు, నిర్ణయాత్మకమైన కార్యాలు మా జీవితాల్లో ఎలా చేయాలో ప్రభువా మీరు మాతో బోధించిన దాన్ని బట్టి వందనాలు. ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించండి. నీ యొక్క ఆలోచన చొప్పున నింపి, బలపరిచి, రేపి, పురుకొల్పండి. యేసయ్య నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు కృప మీకు తోడేయుండును గాక.